సో మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటికి చాలా ఎదిగింది. ముఖ్యంగా మనకి ఇప్పుడు రీసెంట్గా 4th లార్జెస్ట్ ఎకానమీగా వచ్చింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మన ఎదుగుదల చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ నేను ఒక చిన్న భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా ఎదిగింది కాదమ్మా. ఎదగాల్సినంత ఎదగలేదు. ఎలా సార్? ఎందుకు సార్? ఏం ఎదిగిందమ్మా? ఈ 5th ఎకానమీ 4th ఎకానమీ అని ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. ఇది ఎప్పటి నుంచి మొదలైంది? గత 10 సంవత్సరాల నుంచే కదా. అవును. అంతకుముందు అప్పుల్లో ఉన్నాం మనం. మన బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టాము. IMF లోన్లకి అల్లాడాము. అక్కడి నుండి ఇప్పుడు మరి వాటి నుండి బెటర్ అయ్యాం కదా సార్. మరి అవునమ్మా. ఇప్పుడు ఏ దేశమైనా ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా, దేశానికి శక్తి లేక దెబ్బతిందు. ఏ దేశమైనా సరే, ఏ దేశమైనా దానికి శక్తి లేక దెబ్బతిందు. పాలించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నపుంసకులైతే ఆ దేశం దెబ్బతింటుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏ దేశాన్నైనా తీసుకోమ్మా, యు టేక్ ఎనీ కంట్రీ, పాలించే వాడి మీదనే వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఫోర్సైట్, అంటే ఫ్యూచర్ని ఎలా డిస్టింగ్విష్ చేస్తారు, వీటిని బేస్ చేసుకొనే ఆ దేశం బాగుపడుతుంది. పాలించేవాడు నపుంసకుడైతే, పాలించేవాడు ఎదవైతే, పాలించడానికి వచ్చినటువంటి వాడు భోజ చేయడానికి వచ్చిన వాడైతే, లేదు పదవి కోసం పాకులాడేటటువంటి వాడైతే, తన దేశము, తన జాతి, తన చరిత్ర, తన సంస్కృతి, సాంప్రదాయాలు, వీటి దేని మీద అవగాహన లేనటువంటి దుర్మార్గులైతే ఆ దేశం ఎక్కడ బాగుపడుద్ది? అది నేను మన దేశాన్ని గురించే చెప్పడంలా, అన్ని దేశాల గురించి చెప్తున్నా. సరే, పాకిస్తాన్ అనేది, బంగ్లాదేశ్ అనేది దానికి ఒక చరిత్ర లేదు, దానికి ఒక సంస్కృతి లేదు, సాంప్రదాయం లేదు. అదొక ఈ రెండు ఒక మూర్ఖ దేశాలు. వాటికి చరిత్రలు ఎక్కడ ఉన్నాయి? మన దేశం నుంచి చీల్చుకున్నటువంటి ఇవి. అంటే ఇప్పుడు మనం 10-15 ఏళ్ల నుండి ఒక డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాము ఖచ్చితంగా, దాన్ని ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ మిగతా సంవత్సరాలన్నీ ఏమీ జరగలేదు అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకి స్వాతంత్రం ఏమీ జరగలేదని చెప్పట్లేదు నేను. నువ్వు జరగాల్సినంత జరగలేదు అంటున్నా. ఇప్పుడు పివి నరసింహారావు వచ్చేదాకా ఆర్థిక సంస్కరణలు ఎక్కడ జరిగినాయి? అవును, కరెక్టే. మరి వాజ్పేయి ఉన్నప్పుడు ఆర్థిక విధానం బాగుండింది, పోగానే అయిపోయింది. ఉన్నటువంటి రిజర్వ్స్ అన్ని, బంగారాన్ని తాకట్టు పెట్టాము, అక్కడి నుంచి మన డాలరు ఇది పోయింది, అన్నీ అప్పులలో ఉండేము. మరి ఎలా బయటపడ్డాం సార్? దాన్నే ప్లానింగ్ అంటారు. ఆర్థిక విధానం, ఒక దేశం యొక్క ఆర్థిక విధానం. మన్మోహన్ సింగ్ చాలా గొప్పవాడమ్మా. ప్రయోజనం ఏంది? మాకు కేతిగాడు రాజంట అని ఒక కథ ఉండేది. ఏంటంటే మన ఒక రాజుని ఢిల్లీ సుల్తాన్లు పట్టుకుపోతారు. పట్టుకుపోతే ఇప్పుడు రాజ్యంలో రాజు లేడు అని అంటే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది. అవును. అందుకని మంత్రి ఏం చేశాడు అని అంటే, రాజులాగే ఉండేవాడిని ఒకడిని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వాడికి ఏం తెలియదు. మరి ఎట్లా అంటే మినిస్టర్స్ ఉన్నా ఏమున్నా అవునని కాదని అన్నా చెప్పాలనా? అవును, చెప్పాలి కదా. దేనికి అవునన్నాలా, దేనికి కాదనాలా తెలీదు. ఓకే, కరెక్ట్. అప్పుడు ఏం చేశారంటే, వాడికి వెనక జుట్టుకి ఒక తాడు కట్టి వెనక ఒకడు కూర్చునేవాడు. ఇట ఒకసారి లాగితే అవునా అని. మన్మోహన్ సింగ్ పరిస్థితి అది అప్పట్లో. అంటే ఎప్పట్లో అయినా, ఇప్పుడు ఆయన ఆర్థిక శాస్త్రవేత్త. అవును. ఆర్థిక శాస్త్రవేత్త సమయంలో కూడా దేశం ఆర్థికంగా ముందుకు నడవలేకపోయింది అంటే, ఒకటి ఆర్థిక శాస్త్రవేత్త కాకుండా అన్నా ఉండాలా అతను,
లేదు ఆయన అనుకున్నటువంటి విషయాల్ని అమలుపరచడానికి లేకుండా చేసినటువంటి ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆటలాడారే వాళ్ళు ఈ దేశాన్ని ఇట్లనే ఉంచాలనుకున్నారు.